ఉగ్రదాడి పాకిస్తాన్ మదం అనచాల్సి మరి భారత్ ముందున్న లక్ష్యాలేంటి? కీలకమైన నిర్ణయాలు తీసుకోపోతున్నారు. ఎన్నిసార్లు ఈ ఉగ్రదాడులకి అమాయకులు బలవ్వాలి? ఇక ఉపేక్షించే పరిస్థితి లేదంటున్నారు మోదీ గారు. ఇక కోట్లాది మంది భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్ మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాని అంతు తేల్చాలి అంటున్నారు. మరి భారత్ కన్నెర చేస్తే పాకిస్తాన్ నిలబడగలదా? కొద్దిసేపటి క్రితమే ఒక బీఎస్ఎఫ్ జవానుని వాళ్ళు బంధించడం జరిగింది. ఆ ఫోటోలు కూడా వికృతంగా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? భారత్ని తట్టుకుని నిలబడగలరా? మనతో పాటుగా మాజీ జేడీ సిబిఐ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, నిన్న కూడా మనం ప్రస్తావించడం జరిగింది, పాకిస్తాన్ దాని దూకుడు ఎక్కడా కూడా ఆపట్లేదు. సైన్యాన్ని అంతా కూడా బార్డర్లో మోహరిస్తున్నదట, వాళ్ళ ఆయుధ సంపత్తిని అంతా కూడా తరలిస్తున్నారట. అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? భారత్తో పోరాడి నిలబడగలరా? ఏంటంటే మనకు ఒక సామెత ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. అంటే నాశనం జరగాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు విపరీతమైన బుద్ధులు పుడతాయన్నమాట. సో ఇందులో జరుగుతున్నది కూడా అదే. అంటే పాకిస్తాన్ కు స్పష్టంగా తెలుసు, భారతదేశంలో నిలబడి పోరాటం చేసే క్షమత వాళ్ళకు లేదని తెలుసు. అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ గాని, తర్వాత వాళ్ళ క్షమత గాని, వాళ్ళ ట్రైనింగ్ గాని, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి గాని, ఇవన్నీ చూసుకుంటే కూడా ఏ విధంగా కూడా వాళ్ళు చేయలేరు. అంటే వాళ్ళ ఇంకొక ధోరణి ఏమైతే ఉండొచ్చు అంటే, యుద్ధానికి భారతదేశాన్ని కవించి మళ్ళా ఆర్థికంగా ముందుకు వెళ్లకుండా చేసే ప్రయత్నాలు కూడా ఒకటి ఉండొచ్చు. మనం చెప్పలేం ఈ స్ట్రాటజీ ప్లానింగ్ లో వాళ్ళు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీదకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళ వ్యూహ రచన ఏమైనా జరుగుతుందా అన్నది కూడా మనం పక్కకు పెట్టలేం. సో ఆ విధమైన చర్యలు ఇప్పుడు ముఖ్యంగా మీరు బిఎస్ఎఫ్ జవాన్ గురించి మాట్లాడారు. ఇంతకు ముందు కూడా మీరు చూసుకుంటే మన సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా అభినందన్ వర్ధమాన్ అని మన ఎయిర్ కమాండర్, అతను కూడా MiG 29 దీంట్లో వెళుతూ అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు అతన్ని కూడా ఆ సందర్భంలో బంధించడం జరిగింది. ఆ తర్వాత అతని దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు, తర్వాత వారిని మనం తెచ్చుకున్నాం ఆ వ్యక్తిని. సో ఈ విధంగా మీరు అంటున్న బిఎస్ఎఫ్ అవి నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఈ మధ్య ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అనేక ఇటువంటివి సృష్టించడం ఏమన్నా వాళ్ళు చేస్తున్నారా అన్నది కూడా, ఎందుకంటే అధికారికంగా ఒక ప్రకటన వచ్చేంత వరకు మనము ఈ విధంగా జరిగిందన్నదాన్ని ధృవీకరించాలి. సో ఆ విధంగా మనం వేసి చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రధాని మోడీ గారు స్పష్టంగా చెప్పారు, ఏ విధంగా ఈ చర్య జరిగిందో దానికి మేము ఖచ్చితంగా జవాబు ఇస్తాం. ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాం. ఆల్రెడీ దౌత్యపరంగాను, తర్వాత ఈ రెండు దేశాలకు మధ్య ఉన్న అనేక విషయాల మీద నిన్న జరిగిన సిసిఎస్ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. 65 సంవత్సరాల పూర్వం ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని వాళ్ళు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత సార్క్ వీసాలు ఏవైతే ఉన్నాయో ఆ వీసాలను మేము పాకిస్తాన్ దేశీయులకు ఇవ్వమని, ఇప్పటి వరకు అటువంటి వీసాల మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే భారతదేశంలో వాడు 48 గంటల్లో వెనక్కి వెళ్ళిపోవాలని, తర్వాత పాకిస్తాన్ యొక్క దౌత్య కార్యాలయాలు ఏవైనా ఉన్నాయో వాటిలో సంఖ్యని 50 నుంచి 30కి తగ్గించడం, ఆ తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమనడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. అంటే ఇనిషియల్ రియాక్షన్ అంటాం, ఏదైతే మనం దౌత్యపరంగా వాళ్లకు స్పష్టమైన సందేశాన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాయి. అవును, అందువల్ల ఈ విధంగా భారతదేశం ఈ విధమైన చర్యను ఖండించారు. కాబట్టి ఈ మెసేజ్ కూడా పాకిస్తాన్ కి వెళ్ళింది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మీరు చూసుకుంటే పాకిస్తాన్ లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉండదు. అక్కడ ఎప్పుడు చూసినా కూడా ఆర్మీ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్మీ జనరల్ మునీర్ అన్న వ్యక్తి కూడా, అతను చేస్తున్న స్టేట్మెంట్లు చూస్తే అతని మనసులో కూడా మళ్ళా పాకిస్తాన్ దేశాన్ని మళ్ళా సైన్యం చేతిలో పెట్టుకోవాలన్న ఒక ధోరణిలో అతను మాట్లాడుతున్నాడని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొన్న ఏప్రిల్ 15న జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో, ఒక కాన్క్లేవ్ లో ఆయన మన 2 నేషన్ థియరీ, 2 దేశాల సిద్ధాంతం, తర్వాత భారతదేశం యొక్క ఆలోచనలు, పాకిస్తాన్ ఆలోచనలు, భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశం యొక్క ప్రధానమైన మతం అక్కడ ఉన్నవి, వీటన్నిటిలో ఏ విధమైన తులన లేదు. కాబట్టి భారతదేశం, పాకిస్తాన్ అన్నవి 2 విడివిడి దేశాలు. ఈ 2 ఎప్పుడు కూడా ఒక దేశంగా మనం ఆలోచించుకోలేం. అందువల్లే 2 దేశాలుగా విడిపోయాయని అతను మాట్లాడడం.
తర్వాత కశ్మీర్ గురించి కూడా అతను చేసిన ప్రకటనలు కూడా మీరు ఒక్కసారి చూస్తే మన గుండెకు ముఖ్యంగా మెదడు నుంచి గాని మన మెడ నుంచి గాని ముఖ్యంగా రక్తం సరఫరా చేసే దాన్ని జుగులార్ వెయిన్ అంటాం. ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ కు కశ్మీర్ అన్నది మన శరీరానికి జుగులర్ వెయిన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఒక ఆలోచన పరంగా ఇతను మళ్ళా అక్కడ ప్రెసిడెంట్ గా కూర్చోడానికి ఈ విధంగా చేస్తున్నాడా అన్నది కూడా మనం యూ నీడ్ నాట్ హ్యావ్ టు రూల్ అవుట్. అది కూడా మనం ఒకటి ఆలోచన. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులలో సైన్యం గనుక ప్రభుత్వాన్ని నడిపితే అప్పుడే బాగుంటుందన్న ఒక ఇండైరెక్ట్ కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి కూడా అతను చేస్తున్నాడు అన్నది మనం తీసివేయాలి. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నది మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఆ తర్వాత అనేక ఫోరంలో కూడా భారతదేశం దీని గురించి ముఖ్యంగా G20 ఈ సందర్భంగా కూడా పాకిస్తాన్ గురించి అక్కడ వర్ణించడం జరిగింది. ఎందుకంటే అత్యంత అనుభవజ్ఞులైన జయశంకర్ గారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు, వారు ఇంతకుముందు ఫారిన్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి ఆ తరువాత భారతదేశం యొక్క ప్రతిమ ఏదైతే ఉందో, భారతదేశం యొక్క గౌరవం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల్లో ఎన్నో రెట్లు పెరిగింది. ప్రధాని మోడీ గారు అనేక పర్యటనలలో మనం చూసాం. ఆ దేశాలకు సంబంధించిన అత్యుత్తమ అవార్డులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మోడీ గారికి ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్క దేశం కూడా భారతదేశంతో సాన్నిధ్యం పెంచుకోవాలన్న ఒక ధోరణిలో వారందరూ కూడా వెళుతున్నారు. మొన్న చూస్తే అమెరికన్ అధ్యక్షుడు కూడా ఈ టారిఫ్లు అన్నవి అన్నిటికీ విధించారు, కానీ తీసుకుంటే భారతదేశానికి అతి తక్కువగా వేశారు. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు